Hello everyone, welcome to Archana's Happy Home. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ వేఫర్ రోల్స్ లేదా చాక్లెట్ రోల్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే షాపుల్లో దొరికే విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. నేను ఎలా చేశాను అనేది ఈ చాక్లెట్ వేఫర్ రోల్స్ని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాక్లెట్ వేఫర్ రోల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 3/4 కప్ మైదా పిండిని వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ షుగర్ పౌడర్ని వేసుకున్నాను. తర్వాత 2 pinches ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఇలా డ్రైగానే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కుకింగ్ ఆయిల్ తీసుకొని ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్ కాచి చల్లార్చిన పాలను ఒక 1/2 కప్ తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా గరిటెతోటి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ లేదంటే బ్రష్తో కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే రోల్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో 3 minutes కుక్ చేసుకోవాలి. దీన్ని కాల్చుకోవాలి.
దీన్ని రోల్ ఎలా చేసుకోవాలి అంటే ఒక పెన్సిల్తో కానీ లేదా ఒక స్టిక్తో ఒక పుల్లతో కానీ లేదా స్ట్రాతో కానీ ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే రోల్ చేసుకుంటే మనకు రోల్ అనేది విడిపోకుండా ఉంటుంది. అంతే, చాక్లెట్ రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక రోల్ చేసుకుందాము. ఇప్పుడు తవాను టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని ఇలా తుడుచుకొని సేమ్ ఇంతకుముందు చూపెట్టిన విధంగానే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని లైట్గా హీట్ చాక్లెట్ రోల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇవి చల్లారినాయి అంటే చాలా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు దీంట్లోకి చాక్లెట్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూపెడతాను. పర్ఫెక్ట్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు చాక్లెట్ని ఫిల్ చేసుకోవడానికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని హీట్ అయ్యాక చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో కరిగించుకుంటున్నాను. ఇలా చాక్లెట్ని వేసుకున్న తర్వాత కుకింగ్ ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది రోల్స్లోకి ఎలా నింపుకోవాలి అనేది చూపెడుతున్నాను. ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ఏదైనా మందపాటి కవర్ని తీసుకొని ఈ కవర్ లోపల ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా కోన్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ని వీడియోలో చూపెట్టిన విధంగా కట్ చేసుకుంటే మనము ఈ చాక్లెట్ని రోల్స్లో ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో హర్షీ సిరప్ కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, పిల్లలు ఎంతగా ఇష్టపడే చాక్లెట్ వేఫర్ చాక్లెట్ రోల్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.